నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈరోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, అట్లాగే సాక్షి, అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమున్నాయి ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ ఈనాడు పేపర్ చూద్దాం. ఈనాడు పేపర్కి వచ్చేసరికి ఫస్ట్ హెడ్లైన్ వచ్చి పోలీసులకు పూర్తి స్వేచ్ఛ అంటూ ఒక వార్త అయితే ఉంది హెడ్లైన్తో. అయితే సబ్ హెడ్లైన్స్ కూడా ఉన్నాయి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఏంటి అనేది ఒకసారి చూద్దాం. శాంతి భద్రతల కంటే నాకు ఏదీ ముఖ్యం కాదు, సంఘ విద్రోహ శక్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అయితే అలజడులు ఉంటే పెట్టుబడులు రావు, అశాంతి సృష్టించడానికే రాజకీయ ముసుగు, పోలీసు అమరవీరుల సంస్మరణ దినంలో సీఎం చంద్రబాబు అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే డీటెయిల్స్ కూడా ఉన్నాయి, ఒకసారి ఏంటి అనేది చూద్దాం. కంప్లీట్ డీటెయిల్స్ వచ్చి ఏపీ పోలీసులు అంటే ఒక బ్రాండ్ అంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రశంసించడం జరిగింది. రాజకీయ కుట్రలు, ఫేక్ ప్రచారంతో రాష్ట్రంలో చెడు వాతావరణం, సమాజంలో అశాంతి సృష్టించడానికి రాజకీయ ముసుగులో కొందరు కొత్త నేరాలు చేయడానికి వస్తున్నారు. అసలు రాష్ట్రం సంక్షేమం, అభివృద్ధి దశ తీసుకెళ్లే ఉద్దేశంతో ముందుకు వెళ్తుంటే ఇటువంటి సమయంలో రాష్ట్రంలో రాజకీయ కుట్రలు జరుగుతున్నాయి. మతాలు, కులాల మధ్య చిచ్చు రేపుతూ ఒక ఫేక్ ప్రచారంతో రాష్ట్రంలో చెడు వాతావరణాన్ని సృష్టించడానికి, సమాజంలో శాంతిని పారద్రోలడానికి, చాలామంది అశాంతి సృష్టించడానికి ఒక రాజకీయ ముసుగులో కొంతమంది నేరాలు చేయడానికి రెడీగా వస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి అన్నట్టు ఆయన చెప్పడం జరిగింది. నేరాలు చేయాలంటే భయపడే పరిస్థితి తేవాలి, సంఘ విద్రోహ శక్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి, జీరో క్రైమ్ మన లక్ష్యం కావాలి, అలజడులు ఉంటే పెట్టుబడులు రావు, అందుకే నేనెప్పుడు శాంతి భద్రతలపై ఖచ్చితంగా ఉంటాను అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్లో మంగళవారం జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై నివాళులర్పించారు అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే నెక్స్ట్ ఇంకొక వార్త కూడా ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. జపాన్ తొలి మహిళా ప్రధానిగా తకాయిచి మూడో ప్రయత్నంలో వరించిన విజయం అంటూ ఇంకో వార్త ఉంది. అయితే పురుషాధిక్య రాజకీయాలకు ప్రసిద్ధిగాంచిన జపాన్ దేశానికి మొట్టమొదటిసారిగా ఒక మహిళ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు అంటూ ఒక వార్త ఉంది. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి, ఏంటి అనేది చూద్దాం. నెక్స్ట్ దీపావళి వేడుకలను ప్రధాని మోదీ గోవా తీరంలో విమాన వాహన నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ సిబ్బందితో కలిసి జరుపుకున్నారు అంటూ ఒక వార్త అయితే ఉంది. వారికి మిఠాయిలు తినిపించారు, యుద్ధ నౌకపై నుంచి MiG-29 యుద్ధ విమానాల విన్యాసాలను వీక్షించారు అంటూ స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఐఎన్ఎస్ విక్రాంత్ ఆపరేషన్ సింధూర్ వేళ పాకిస్తాన్కు కంటి మీద కునుకు లేకుండా చేసిందని ప్రధాని ప్రశంసించారు. అంటే ఐఎన్ఎస్ విక్రాంత్ సిబ్బందితో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీపావళి జరుపుకున్నారు అన్నట్టుగా వార్త అయితే ఉంది. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. దుష్ట శిక్షణకే ఆపరేషన్ సింధూర్ అంటూ ఇంకొక వార్త అయింది. దీనికి సంబంధించి దీపావళి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ లేఖ అంటూ శ్రీరాముడి స్ఫూర్తితో ధర్మరక్షణ కర్తవ్య నిర్వహణ అంటూ దుష్ట శిక్షణకే ఆపరేషన్ సింధూర్ అనేది మేము చేపట్టాము, శ్రీరాముడి స్ఫూర్తితో ధర్మరక్షణ కర్తవ్య నిర్వహణ అయితే మేము నిర్వహించాము అంటూ దీపావళి సందర్భంగా దేశ ప్రజలకు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. అయితే ఇంకా ఉన్నాయి వార్తలు, ఏంటి అనేది చూద్దాం. అమెరికాలో చదువుకునే విద్యార్థులకు ఊరట అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఏమున్నాయి ఏంటి అనేది ఇంకోసారి చూద్దాం. అక్కడే ఉండి H1Bకి మారితే $1,00,000 ఫీజు కట్టక్కర్లేదు, ఇప్పటికే H1Bపై ఉన్నవారికి పొడిగింపునకు వర్తించదు, బయట నుంచి వచ్చేవారికే అదనపు ఫీజు అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఏమున్నాయి లోపల పేజీలు అనేది ఒకసారి చూద్దాం. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. అయితే ఇంకొక వార్త కూడా ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. డిఏ బకాయిలు GPF ఖాతాల్లోకి అంటూ మరొక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం.
పెన్షనర్లకు నగదు రూపంలో చెల్లింపులు తొలుత 10%, మిగిలింది 3 విడతల్లో 3.64% కరువు భత్యం మంజూరు చేస్తూ ఉత్తర్వులు అన్నట్టుగా ఒకటైతే ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు 2024 జనవరి 1 నుంచి 3.64% మేర కరువు భత్యం మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అంటూ ఇంకొక వార్త కూడా అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి ఏంటి చూద్దాం. రాష్ట్రానికి వాయుగుండం ముప్పు అంటూ వెదర్కి సంబంధించిన వార్త అయితే ఉంది. భారీ నుంచి అతి భారీ వర్ష సూచన అంటూ ఉంది. అయితే ఏ రాష్ట్రాలకి మన రాష్ట్రంలో ఏ జిల్లాలకి అన్నట్టుగా వివరంగా ఇవ్వడం జరిగింది. అదేంటో ఒకసారి చూద్దాం. రాష్ట్రానికి వాయుగుండం ముప్పు పొంచి ఉంది. ఆంధ్రప్రదేశ్కి రాబోయే 3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉన్న నేపథ్యంలో కొన్ని జిల్లాలకు ఆరెంజ్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్లను భారత వాతావరణ విభాగం ఐఎండీ జారీ చేసింది. హెచ్చరికలు అన్నట్టుంది. అయితే నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం తెల్లవారుజామున తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. క్రమంగా నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ కోస్తా ఉత్తర తమిళనాడు తీర సమీపంలో బుధవారం ఉదయానికి అంటే ఈ రోజు ఉదయానికి వాయుగుండంగా బలపడుతుందని అంచనా వేస్తుంది. తర్వాత 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఇది తుఫానుగా బలపడే అవకాశం ఉందని కొన్ని వాతావరణ మోడళ్లు అంచనా వేస్తున్నాయి. దక్షిణ బంగాళాఖాతంలో శుక్ర శనివారాల్లో మరో అల్పపీడనం ఏర్పడవచ్చని కొన్ని మోడళ్లు సూచిస్తున్నాయి. అరేబియా సముద్రంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది అన్నట్టుగా అయితే ఉంది. అయితే రాబోయే 5 రోజులు రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు కురవచ్చనే అవకాశం ఉందన్నట్టుగా తెలుస్తోంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి ఏంటో చూద్దాం. సర్వీసులో ఉన్న టీచర్లకు టెట్ రాసే అవకాశం అంటూ 2 రోజుల్లో నోటిఫికేషన్ అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏమున్నాయి ఏంటనేది ఒకసారి చూద్దాం. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ రాసేందుకు ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్లకు అవకాశం కల్పించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. 2011కు ముందు టెట్ లేకుండా ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించిన టీచర్లకు టెట్ రాసుకునే అవకాశం ఉంది. అంటే టెట్ రాయకుండా ఉన్న వాళ్ళు ఇప్పుడు టీచర్లకు కొనసాగుతున్నారు కదా, వాళ్ళకు కూడా టెట్ రాసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే 2 రోజుల్లో టెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలంటే టెట్ పాస్ కావాలని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1న తీర్పు వెలువరించింది అన్నట్టుగా వారుతుంది. అయితే అర్హతలు ఏమిటి, ఎట్లా ఉన్నాయి అనేది కూడా ఇచ్చారు. అది కూడా ఒకసారి చూద్దాం. 2 రోజుల్లో ఇవ్వనున్న టెట్లో 2011కు ముందు ఆ తర్వాత విద్యార్హతలను నిర్ణయించింది. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు విద్యార్హతలో కనీస మార్కులు ఉండాలి అనే దానిపై ఇంతవరకు స్పష్టత రాలేదు అన్నట్టుగా వారుతుంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. అదనపు అంతస్తులు అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఏమున్నాయి ఏంటనేది ఒకసారి చూద్దాం. బీపీఎస్ మార్గదర్శకాలు రాకముందే వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు 4 ప్రధాన నగరాల్లోనే అత్యధికం. కొందరు ఎమ్మెల్యేలు వారి అనుచరుల పైరవీలు. ఇదే అదునుగా పట్టణ ప్రణాళిక విభాగంలో అక్రమ వసూళ్లు అంటూ ఇంకో వార్త ఉంది. అయితే దీనికి సంబంధించి ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అనుమతులు లేని భవన నిర్మాణ క్రమబద్ధీకరణకు ఉద్దేశించిన బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ బీపీఎస్ మార్గదర్శకాలు వెలువడక ముందే గత నెల రోజుల వ్యవధిలో ప్రధాన నగరాలు, పట్టణాల్లో 1000కి పైగా అదనపు అంతస్తులు నిర్మించేశారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి వార్తలు ఏంటో అనేది ఇంకొకసారి చూద్దాం. బంగారం ధరలో భారీ దిద్దుబాటు అంటూ ఒక హెడ్లైన్ అయితే ఉంది. దీనికి సంబంధించి ఒక్క రోజులో $245 క్షీణత అంటూ వార్తుంది. అయితే పసిడి వెండి ధరల్లో భారీ దిద్దుబాటు చోటు చేసుకుంటోంది. మంగళవారం రాత్రి 11 గంటల సమయానికి అంతర్జాతీయ విపణిలో ఔన్స్ మేలిమి బంగారం ధర $245 క్షీణించి $4097కు దిగివచ్చింది. ఔన్స్ వెండి ధర కూడా $3.9 తగ్గి $48.39 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ లోహాల ధరలు ఒకే రోజు ఇంతగా పతనం అవ్వటం అంటూ ఒక డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. అయితే ఇంకా ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా గుజ్జుల ఈశ్వరయ్య అంటూ ఒక వార్త అయితే ఉంది. అనాథాశ్రమం నుంచి పార్టీ అధినేత వరకు ఆదర్శ ప్రస్థానం అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్
పాపంపేట మాదే, 100 ఎకరాలు మావే, అనంతపురంలో దశాబ్దాల తర్వాత తెరపైకి వివాదం అంటూ ఒక వార్త అయితే ఉంది. స్థానిక నేతల సన్నిహితులకు జీపీఏ, ఖాళీ భూములు తమవేనంటూ బోర్డులు, ఆస్తుల యజమానుల్లో ఆందోళన అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 8లో ఉన్నాయి. నెక్స్ట్ నారా లోకేష్ గారికి సంబంధించి ఏపీలో పెట్టుబడులకు అపార అవకాశాలు అంటూ ఇంకో వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ మ్యాటర్ ఉంది, అది కూడా ఏంటో ఒకసారి చూద్దాం. అయితే గూగుల్ మిత్తల్ పెట్టుబడులకు తక్కువ వ్యవధిలోనే అనుమతులు ఇచ్చాం. ఆస్ట్రేలియాలో నిర్వహించిన రోడ్ షోలో మంత్రి లోకేష్ అంటుంది 20 లక్షల ఉద్యోగాలు మా లక్ష్యం అంటూ ఆయన చెప్పడం జరిగింది. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చాము. దాన్ని పూర్తి చేసే లక్ష్యంతో పెట్టుబడుల ఆకర్షణకు ఆస్ట్రేలియాకు వచ్చినట్లు పారిశ్రామికవేత్తల ప్రశ్నకు సమాధానంగా మంత్రి చెప్పారు. నేను ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఎందుకు పర్యటిస్తున్నాను అంటే 20 లక్షల ఉద్యోగాల కల్పనే నా లక్ష్యం. ఈ 5 ఏళ్లలో కూడా మా ప్రభుత్వ లక్ష్యం అదే. ఆ ఉద్దేశంతో నేను ఇప్పుడు పెట్టుబడిదారులను ఆకర్షించడానికి వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఏమేమి మౌలిక వస్తువులు ఉన్నాయి, పరిశ్రమలు ఎందుకు పెట్టాలి ఏంటి అనేది వివరించడానికి మాత్రమే నేను ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నాను అన్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే నైపుణ్యాభివృద్ధి, విద్య, మైనింగ్, అగ్రిటెక్, పునరుత్పాదక విద్యుత్, గ్రీన్ మాలిక్యూల్స్, రక్షణ, ఏరోస్పేస్, కంప్రెస్డ్ బయోగ్యాస్, క్వాంటమ్ కంప్యూటింగ్, ఫార్మా, మెడికల్ డివైజెస్ తయారీ, ఉక్కు, ఆక్వా రంగాల్లో ఏపీ, ఆస్ట్రేలియా కలిసి పనిచేసే అవకాశం ఉందని లోకేష్ వివరించారు అంటూ నారా లోకేష్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. అయితే ఇంకా ఏమేమి వార్తలు ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అయితే ఇంకొక వార్త ఉంది. భీమవరం డీఎస్పీపై ఫిర్యాదుల వెల్లువ అంటూ ఇంకొక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి ఉంది. భీమవరం డీఎస్పీపై ఫిర్యాదుల వెల్లువ, ఉప ముఖ్యమంత్రి పవన్ ఆగ్రహం, ఎస్పీకి ఫోన్, విచారణకు ఆదేశం అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి లోపల పేజ్ నెంబర్ 3లో అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. అయితే ఇంకా వార్తలు ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం ఇంకొకసారి. ఇంకా ఏమేమి ఉన్నాయంటే జస్ట్ ఈనాడు పేపర్కి సంబంధించి పేపర్ హెడ్లైన్స్ అయితే ఇవే ఉన్నాయి. నెక్స్ట్ మనం సాక్షికి వెళ్దాం. సాక్షిలో ఏమున్నాయి అంటే ఫస్ట్ హెడ్లైన్ వచ్చి డిఏపై దొంగాట, ఉద్యోగులపై బాంబు అన్నట్టుగా ఇచ్చారు. దీపావళి వేళ ఉద్యోగులు, పెన్షనర్లకు పిడుగుపాటుల చంద్రబాబు సర్కారు చీకటి జీవోలు జారీ అంటూ ఈ జీవోలకు సంబంధించి ఒక మ్యాటర్ అయితే క్లియర్గా వీళ్ళు ఇచ్చారు. అసలు ఏముంది ఏంటి అనేది కూడా ఒకసారి మనం కూడా చూద్దాం. ఇవ్వాల్సింది 4 డిఏలు, చివరకు ఇచ్చింది 1, అందులోనూ మోసమే. 4 ఇవ్వాలి, 4ట్లో 1 ఇచ్చారు, ఆ 1 కూడా మోసమే అన్నట్టుగా ఇచ్చారు. ఏ విధంగా మోసం ఏంటి అనేది కూడా చూద్దాం. 21 నెలలు డిఏ బకాయిలు పదవీ విరమణ తర్వాతే చెల్లిస్తామంటూ తొలుత మెలిక. ఫస్ట్ ఏమో 21 నెలల తర్వాత డిఏ బకాయిలు పదవీ విరమణ తర్వాతే చెల్లిస్తామంటూ ఫస్ట్లో అయితే చెప్పారు. పెన్షనర్లకు డిఏ బకాయిల చెల్లింపుల్లోనూ పితలాటకమే, 16 నెలలుగా డ్రామాలు. ఐఆర్పిఆర్సీ లేదు, పెండింగ్ బకాయిలు 34,000 కోట్ల ఊసే లేదు, అసలు దాని గురించే మాట్లాడలేదు. చివరకు డిఏలోనూ మోసమే అంటూ వెళ్ళివ్వటం జరిగింది వార్త. ఇలాంటి వింత జీవోలు చరిత్రలో ఇదే తొలిసారి. భగ్గుమున్న ఉద్యోగ సంఘాలు, కూటమి సర్కారు మోసంపై రగిలిపోతున్న ఉద్యోగులు, పెన్షనర్లు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల తీవ్ర విమర్శల నేపథ్యంలో చివరకు సవరణ జీవోలు అంటే వాళ్ళు రియాక్ట్ అవ్వటం వల్ల ఆ జీవోల్లో కూడా సవరణ తీసుకొచ్చారు అన్నట్టుగా ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి వార్తలు ఏంటో చూద్దాం. పాక్కు చుక్కలు చూపించాం అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ డీటెయిల్స్ ఉన్నాయి, అది కూడా ఒకసారి చూద్దాం. త్రివిధ దళాలు ఆపరేషన్ సింధూర్తో పాక్ను మోకాళ్లపై నిలబెట్టాయి. సైన్యంలో స్వయం సమృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. గోవా తీరంలో ఐఎన్ఎస్ విక్రాంత్పై దీపావళి వేడుకలు. ప్రధాని మోదీ ఆదివారం రాత్రి గోవా తీరంలో స్వదేశీ విమాన వాహనౌక ఐఎన్ఎస్ విక్రాంత్పై నావికా దళంతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు అన్నట్టుగా వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి ధర్మ సంస్థాపనకే సింధూర్ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్టుగా ఉంది. పేజ్ నెంబర్ 6లో అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఉన్నాయి ఏంటేంటో చూద్దాం. ఇంటింటా దీపాల వెలుగు ఎక్కడా అంటే ఇంటింటా అంటే దీపావళికి సంబంధించి ఆయన ఏదో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. ఇంటింటా దీపాల వెలుగు ఎక్కడ,
ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ధ్వజం. వైఎస్ఆర్సీపీ హయాంలో 30 పథకాలతో ఇంటింటా దేదీప్యమానంగా దీపాల వెలుగులు. ఆ దీపాలను ఆర్పేసిన మీరు ఇంటింటా చీకటికి ప్రతినిధులు అంటూ ఆయన దీపావళి విశేషని ఈ విధంగా ప్రజలకు చెప్పడం జరిగింది. మీరు మీ కూటమి ఇంటింటా వెలిగిస్తామన్న దీపాల్లో ఒక్కటైనా ఈ 18 నెలల కాలంలో వెలిగిందా? అసంతృప్తి ఎవరికైనా అసంతృప్తి ఎవరికైనా ఉందా అంటూ సీఎం చంద్రబాబును వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలదీశారు. వైఎస్ఆర్సీపీ పాలనలో 2019-24 మధ్య ఇంటింటికి అందిన డీబీటీ అనే ఇంధనం ద్వారా దేదీప్యమానంగా వెలిగిన దాదాపు 30 పథకాలు అనే దీపాలను మొత్తం ఆర్పేసిన మీరు ఇంటింటా నెలకొన్న చీకటికి ప్రతినిధులని చంద్రబాబును దుయ్యబడుతూ తన ఎక్స్ ఖాతాలో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. మొత్తం మేమే చేసాం, మీరేం చేయలేదు, మీరు ఉన్నది నేను వెలిగించిన దీపాలను మీరు కూడా ఆర్పేశారు అంటూ ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఏంటో చూద్దాం. తాడిపత్రి ఏఎస్పీపై జేసీ జులూం అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఉన్నాయి, ఏంటో చూద్దాం. పోలీసుల సమక్షంలో టీడీపీ నేత దుర్భాషలు. రేయ్ పనికి మాలిన ఏఎస్పీ అంటూ తిట్ల దండకం. నా వద్ద గన్ లైసెన్స్ ఉంది, చంపేందుకు అంటూ బెదిరింపు. ఎస్పీని చూసి ఊరుకున్నా, లేదంటే మీ ఇంట్లోకి దూరేవాడినంటూ హూంకరింపు. ఏకంగా ఏఎస్పీనే దుర్భాషలాడినా పట్టించుకొని పోలీసు శాఖ. కేసు నమోదుకు చర్యలకు వెనుకడుగు అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. టీడీపీ నేత కాబట్టే చర్యలు తీసుకోలేదా అని సర్వత్రా విస్మయం అంటూ జేసీ మాట్లాడిన మాటలు వాస్తవమో కాదో తెలియదు, కానీ వీళ్ళైతే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన వార్త అయితే వీళ్ళు ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అది ఏంటో కూడా చూద్దాం. పర్యావరణ సమస్యలు సవాలే అంటే ఇంకొక వార్త ఉంది. దానికి సంబంధించి డేటా సెంటర్తో ఉద్యోగాలు ఎన్నో చెప్పలేం, నిజంగానే డేటా సెంటర్ హీట్ని ఉత్పత్తి చేస్తుంది, ఇంధనాన్ని కూడా ఎక్కువగా వినియోగిస్తుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అంటూ డేటా సెంటర్కి సంబంధించిన మాటలైతే ఈయన చెప్పారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా అందేది. ఇప్పుడు నా నియోజకవర్గం పాలకొండలో ఒక గ్రామంలోనే 600 మందికి అందలేదు. జనసేన ఎమ్మెల్యే జయకృష్ణ. జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే జయకృష్ణ గారు ఒక మాట అన్నారంట. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం వండవ గ్రామంలో సుమారు 600 మందికి అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదని ఆ నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తెలిపారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వీరందరికీ రైతు భరోసా అందేదని చెప్పారు. పార్వతీపురం జిల్లాలో ఈనాం భూముల సమస్య తీవ్రంగా ఉందని, ఆ రైతులకు కూడా అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదన్నట్టుగా ఆయన చెప్పడం జరిగినట్టుగా వీళ్ళైతే వార్త ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ రేపు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల మహాధర్నా అంటూ ఒక వార్త అయితే ఉంది. బిల్లుల కోసం యజమానుల వీధి పోరాటం. గురువారం చలో విజయవాడకు పిలుపు. ధర్నా చౌక్లో వైద్యులతో కలిసి ఆందోళన. చరిత్రలో తొలిసారిగా ఆసుపత్రుల యజమానుల ధర్నా. 13 రోజులుగా రాష్ట్రంలో నిలిచిన ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అంటూ ఆరోగ్యశ్రీని నిలిపేశారు. దానికి సంబంధించిన ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు, అయినా సరే మీరు ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి రేపు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు సంబంధించి మహాధర్నా అయితే నిర్వహించబోతున్నారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి వార్తలు ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దాం. అమెరికాలోనే చదివిన వారికి $1,00,000 ఫీజు లేదు. అమెరికాలో చదువుకున్న వాళ్ళకైతే ఆ $1,00,000 ఫీజు అనేది ఉండదు, కొత్తగా వచ్చే వాళ్ళకు మాత్రమే. ఇప్పటికే అమెరికాలో ఉంటూ విద్యను అభ్యసిస్తూ H1B కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు $1,00,000 వీసా ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదని ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికా ఇమిగ్రేషన్ సర్వీసెస్ విభాగం ప్రకటన చేసింది అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఈశ్వరయ్య అంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా గుజ్జుల ఈశ్వరయ్య ఎన్నికయ్యారు. విజయవాడలో జరిగిన సమావేశంలో ఈ మేరకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా ప్రకటించారు అన్నట్టుగా వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి వార్తలు ఏంటో చూద్దాం. ఉద్యోగులకు సంబంధించిన వార్తే హైలైట్గా ఇచ్చారు ఇక్కడ.
నెక్స్ట్ ఇంకొకటి ఉంది, జగన్ హయాం స్వర్ణయుగమే అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి చంద్రబాబుది శ్రమ డిఏ విషయంలో శ్రమ దోపిడీ అన్నట్టుగా వీళ్ళు ఇది పెట్టుకుని ఇచ్చారు. ఎన్నికల్లో ఉద్యోగులు పెన్షనర్ల బాబు మాయమాటలు, వైఎస్ జగన్ హయాంలో 11 డిఏలు ఇచ్చారు, బాబు పాలనలో ఇంకా 3 డిఏలు పెండింగ్, వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఉద్యోగులకు 27% అయ్యారు, ఆ తర్వాత పీఆర్సీ సిఫార్లను అమలు చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం అంటూ వాళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేయలేదు అనేది ఉద్యోగులకు సంబంధించి కంపారిజన్ చేస్తూ వీళ్ళైతే ఒక వార్త ఇవ్వడం అయితే జరిగింది. అయితే సాక్షి పేపర్కు సంబంధించి హెడ్లైన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి చూద్దాం. అస్రాని కన్నుమూత అంటే ఇంకొక వార్త ఉంది. అదేమిటంటే 50 ఏళ్ల పాటు వెండితెరపై నవ్వులు పూయించిన హాస్య నటుడు అంటూ ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ బంగారం వెండి క్రాష్, అంతర్జాతీయంగా 6.3% పతనమైన పసిడి అంటూ ఒక వార్త అయితే ఉంది. ఎంత తగ్గింది ఏంటి, అసలు ప్రస్తుతం ఎంత ఉంది ఏంటి అనే డీటెయిల్స్ చూడాలంటే పేజ్ నెంబర్ 13లో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఇక ఆంధ్రజ్యోతికి వచ్చి చెట్లకు బంగారం కాస్తోంది అంటూ ఒక వార్త ఉంది. అసలు బంగారం ఏంటి, చెట్ల కాయటం ఏంటి అనేది ఉంది, చూద్దాం. ఫిన్లాండ్లోని స్ప్రూస్ చెట్లకు పుత్తడి కాత, ఆకుల కొసల్లో బంగారు రేణువులు, నేలలోని బంగారాన్ని వేర్ల ద్వారా పీల్చుకొని సూక్ష్మ రేణువులుగా మారుస్తున్న వైనం ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి అంటూ ఒక వార్త అయితే ఉంది. ఆసక్తికరమైన వార్త అయితే. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ మెయిన్ వార్త ఉంది, ఏంటో చూద్దాం. చెల్లించేస్తాం అంటూ డిఏ బకాయిలపై ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పిందట. ఏం చెప్పింది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. వచ్చే ఏప్రిల్లో 10% జమ చేస్తాం, మిగిలిన 90% 3 విడతల్లో జీపీఎఫ్ ప్రాన్ ఖాతాలో జమ చేస్తాం, ఉద్యోగుల అభ్యంతరాలపై స్పందన, ఆర్థిక శాఖ అధికారులతో సీఎం భేటీ, సీఎం ఆదేశాలతో సవరణ జీవో జారీ అంటూ సవరణ జీవోపై ఉద్యోగ సంఘాల హర్షం అంటూ కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, ఆస్ట్రేలియాతో ఆక్వా బంధం అంటూ నారా లోకేష్ గారి ఆస్ట్రేలియా పర్యటనకు సంబంధించి డీటెయిల్స్ ఉన్నాయి. అవి ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ప్రపంచవ్యాప్త నెట్వర్కింగ్కు సహకరించండి, ఆధునిక పరిజ్ఞానాన్ని అందించండి, ఆస్ట్రేలియా సీ ఫుడ్ ప్రతినిధులకు లోకేష్ వినతి, వివిధ కంపెనీలతో వరుస భేటీలు, విశాఖ పెట్టుబడిదారుల సదస్సుకు ఆహ్వానం, సత్వర అనుమతులు ప్రోత్సాహకాలు, హెచ్ఎస్బీసీ సీఈఓ బృందంతో భేటీలో లోకేష్ అంటూ ఎవరెవరితో మాట్లాడారు ఏంటి, అసలు ఏమేమి చెప్పారు అనే దాని మీద కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ విధంగా ఉంటే నెక్స్ట్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఇంకొక వార్త ఉంది. ఏంటి అంటే శాంతి భద్రతలపై రాజీ అనేది లేదు, నాకు శాంతి భద్రతలే ముఖ్యం, ఎందుకు అంటే రాష్ట్రం ప్రశాంతంగా ఉంటేనే పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా ముందుకు వస్తారు, పరిశ్రమలు ఉంటేనే రాష్ట్రం అనేది అభివృద్ధి చెందుతుంది, కాబట్టి శాంతి భద్రతలే నాకు ముఖ్యం అని ఆ విషయంలో అయితే నేనైతే రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు సాగండి, పోలీసులకు ముఖ్యమంత్రి పిలుపు, అసాంఘిక శక్తులను ఏరిపారేయండి, సోషల్ సైకోలపై ఉక్కుపాదం, రాజకీయ ముసుగులో చిచ్చురేపే వారిని వదలొద్దు, వారు క్రిమినల్స్ కన్నా ప్రమాదకరం, వ్యక్తిగత గొడవలకు కులం రంగు, ఆర్థిక నేరాలకు మతం రంగు, ఫేక్ ప్రచారాలతో అలజడులకు కుట్ర, అటువంటి వారిని జైల్లో పడేయాలి, మీకు పూర్తి అధికారాలు ఇస్తున్నా, పోలీసుల త్యాగాలతోనే ప్రశాంతత, ప్రజల భద్రత మీది, మీ సంక్షేమం ప్రభుత్వానిది, మీరు ప్రజలకు భద్రత కల్పించండి, మీ సంక్షేమాన్ని మేము చూస్తామని పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. అయితే శాంతి భద్రతలపై రాజీ పడద్దు, రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు సాగండి అని పోలీసులకు ఆయన పిలుపునివ్వడం జరిగింది. అలాగే లక్ష్మయ్య నాయుడు హత్య కేసు విచారణకు ప్రత్యేక కోర్టు అయితే ఏర్పాటు చేయాలి, నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తాం, ప్రత్యేక కోర్టు అయితే మేము ఏర్పాటు చేస్తాం, నిందితులకు శిక్ష పడేలా చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అవ్వడం జరిగింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించనని స్పష్టీకరణ, మృతుడి భార్య పిల్లలకు భూమి ఆర్థిక సాయం ప్రకటన, గాయపడ్డ నవీన్ భార్గవ్కు సాయంతో పాటు వైద్య ఖర్చులు అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే ఇంకా ఉన్నాయి వార్తలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఈశ్వరయ్య అంటూ ఇంకొక వార్త ఉంది. దానికి సంబంధించి ఏకగ్రీవంగా ఎన్నుకున్న రాష్ట్ర సమితి జాతీయ కార్యదర్శిగా రామకృష్ణ ఎన్నిక అంటూ ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ శ్రీవారి దర్శనాల పేరిట వసూళ్ల దందా అంటూ తిరుమల తిరుపతి స్వామివారి దర్శనం దగ్గర అంటే టీటీడీ దగ్గర వసూళ్ల దందా అయితే కొనసాగుతోంది. దళారీ ఖాతాలో ఏడాదిలో 1 కోటి లావాదేవీలు అరెస్టు అంటూ ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ తిరుమలలో జోరు వాన అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం నేడు వాయుగుండంగా మారే అవకాశం. తీవ్ర వాయుగుండం తుఫానుగా మారే ఛాన్స్, వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆ నెక్స్ట్ తీవ్ర వాయుగుండంగా, ఆ తర్వాత తుఫానుగా మారే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. 24, 25 తేదీల్లో మరో అల్పపీడనం, వారం రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు అంటూ వెదర్కి సంబంధించిన రిపోర్ట్ అయితే ఉంది. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ ఏ జిల్లాల్లో ఎంతెంత వర్షం పడే అవకాశం ఉంది, అక్కడ జరిగే పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అనే దాని మీద అయితే ఏ జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలి ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ రైతులకు రబీ షాక్ అంటే ఇంకొక వార్త వచ్చింది. దీనికి సంబంధించి చైనా ఎగుమతుల నిలిపివేతతో పెరగనున్న ఎరువుల ధరలు, యూరియా డిఏపి ఎరువుల్లో 95% చైనా నుంచే అన్నట్టు ఇంకో వార్త వచ్చింది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ టెట్కి సంబంధించి, ఉపాధ్యాయులకు సంబంధించి టీచర్లకు టెట్ అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి 5 ఏళ్ల కంటే ఎక్కువ సర్వీసు ఉన్నవారు ఈ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించాల్సిందే. సుప్రీంకోర్టు తీర్పు అమలుకు చర్యలు, త్వరలో నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే 5 ఏళ్ల కంటే ఎక్కువ సర్వీసు ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ టెట్ పరీక్ష రాసి తీరాల్సిందే అన్నట్టుగా చెప్పడం జరిగింది. దీంతో ఆల్రెడీ సర్వీస్లో ఉన్న వాళ్ళు కూడా, అంటే టెట్ రాయని వాళ్ళు కూడా, సర్వీస్లో ఉన్న వాళ్ళు కూడా ఈ టెట్ రాయబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఒక 2 రోజుల్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ ఇంటర్ పాస్ మార్కులు మారాయి అంటూ ఇంకొక వార్త ఉంది. పాస్ మార్కులు మారాయట ఇంటర్మీడియట్కి. అయితే ఏంటి చూద్దాం. గణితం వచ్చి 35, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వచ్చి 29. కొత్త విధానంపై కాలేజీలకు విద్యామండలి సమాచారం. గణితంలో ఇక నుంచి ఒకటే పేపర్, ఎలెక్టివ్ సబ్జెక్ట్ ఆధారంగా మారనున్న మార్కులు. మామూలుగా అయితే మ్యాథ్స్లో పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి కదా, అట్లా కాకుండా ఓన్లీ ఇక నుంచి ఒకటే పేపర్ ఉంటుంది. అది కూడా పాస్ మార్క్ ఎంతయ్యా అంటే 35 అన్నట్టుగా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ వివాదాస్పదులపై వేటు అంటే ఇంకొక వార్త ఉంది. దీనికి సంబంధించి విశాఖ డిఆర్ఓ ఆర్డీఓపై చర్యలు, జిఏడికి అటాచ్ చేస్తూ దీపావళి రోజు ఉత్తర్వులు అన్నట్టు ఇంకొక వార్త ఉంది. ఆర్డీఓ శ్రీలేఖ కొంపముంచిన ఒంటెద్దు పోకడలు, సర్వీస్ ఫైల్ తొక్కి పెట్టారని డిఆర్ఓపై వ్యతిరేకత, పత్రికల్లో కథనాలతో తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం అంటూ ఇంకొక వార్త ఉంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. అయితే ఇంకా ఏమున్నాయి లోపల పేజీలో అనేది ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఇంకొకటి ఉంది. అమెరికా వెళ్లే విద్యార్థులకు ఉపశమనం. F1 నుంచి H1Bకి మారితే $1,00,000 కట్టక్కర్లేదు. తాజా మార్గదర్శకాల్లో స్పష్టత ఇచ్చిన అమెరికా ఇమిగ్రేషన్ విభాగం. ఇప్పటికే అక్కడ ఉన్న వారికే సౌలభ్యం. J1, L1 వారికి మినహాయింపు. ఇప్పటికే H1B వీసా ఉండి కంపెనీ మారే వారికి వర్తించదు. కొత్తగా వెళ్లే వారికి, పాత వీసాల గడువు ముగిసిన వారికి మాత్రమే $1,00,000 ఫీజు. ఉల్లంఘనలు ఉంటే $1,00,000 కట్టక తప్పదని హెచ్చరిస్తున్న నిపుణులు అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ భీమవరం DSPపై పవన్ సీరియస్. పేకాట, జూదాలకు జయసూర్య ప్రోత్సాహకాలు అందిస్తున్నారు అన్నట్టుగా ఉంది. అయితే పశ్చిమ ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన డిప్యూటీ సీఎం తర్వాత డీజీపీతోనూ నివేదిక ఇవ్వాలని సూచన. తనకు అందిన ఫిర్యాదులు హోంమంత్రికి విచారణకు ప్రభుత్వ ఆదేశాలు. నివేదిక రాగానే జయసూర్యపై చర్యలు అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే ఆయన పేకాట, జూదాలకు సంబంధించి ఎంకరేజ్ చేస్తున్నారు అనే విషయం అయితే ప్రభుత్వం దృష్టికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దీని మీద పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ నేడు దుబాయ్కి చంద్రబాబు అంటే ఇంకొకటి ఉంది. విశాఖ సదస్సుకు పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం. దుబాయ్, అబుదాబిలో 25 సమావేశాలు. దుబాయ్లో రోడ్ షోలో పాల్గొనున్న చంద్రబాబు చివరి రోజు తెలుగు ప్రవాసీలతో సమావేశం అంటూ ఈ రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారు దుబాయ్లో పర్యటించనున్నారు 3 రోజుల పాటు అన్నట్టుగా ఉంది. అయితే గురువింద జగన్ అన్నట్టుగా ఇంకొక వార్త అయితే ఉంది. అదేంటో కూడా చూద్దాం.
ఒక్క డిఏను కూడా సరిగ్గా ఇవ్వని ఘనుడు, ప్రభుత్వం ప్రకటించిన డిఏపై మాత్రం విమర్శలు. ఒక డిఏతో ఎలా బతుకుతారంటూ మొసలి కన్నీరు. 5 ఏళ్ల పాటు నాడు రాష్ట్ర ఉద్యోగులతో చెడుగుడు. ఐఆర్ కంటే ఫిట్మెంట్ తక్కువ ఇచ్చిన ఏకైక సీఎం. డబ్బులివ్వక రిటైర్మెంట్ వయసునే పెంచిన వైనం. సిపిఎస్ జీపీఎఫ్ సొమ్మును దారి మళ్లించిన దుర్మార్గం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి వార్తలు ఏంటో చూద్దాం. ఆస్ట్రేలియాతో ఆక్వా బంధం, ప్రపంచవ్యాప్త నెట్వర్కింగ్కు సహకరించండి అంటూ నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అంటే వాళ్ళు ఏమైతే ఉద్యోగాల కల్పించడమే ఈ 5 ఏళ్లలో మేము అనుకున్నట్టు సాధించడానికి మాత్రమే నేను ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఆంధ్రజ్యోతికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు మనం వెలుగు పేపర్కి వెళ్దాం. వెలుగు పేపర్లకు సంబంధించి ఏమున్నాయి అంటే H1B వీసా ఫీజుపై ఊరట అంటూ ఒక వార్త అయితే ఉంది. వీసా సవరణలు ఎక్స్టెన్షన్కు $1,00,000 మినహాయింపు అయితే ఒక వార్త ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. నెక్స్ట్ మావోయిస్టులు లొంగిపోవాలి అంటూ ఇంకొకటి ఉంది. జనజీవన స్రవంతిలో కలిసిపోయి దేశాభివృద్ధికి పాటుపడాలి, ప్రజా సమస్యల పరిష్కారానికి సహకరించాలి అని సీఎం రేవంత్ రెడ్డి కోరడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే పేజ్ నెంబర్ 2లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. వచ్చే 4 రోజులు భారీ వర్షాలు, అటు ఆంధ్రప్రదేశ్లో వర్షాలు ఉన్నాయి, అలాగే తెలంగాణలో కూడా వచ్చే 4 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా, బంగాళాఖాతంలో అల్పపీడనం నేడు వాయుగుండంగా బలపడే అవకాశం, దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ, ఇప్పటికే పలు జిల్లాల్లో మొదలైన వాన అంటూ వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ జూబ్లీహిల్స్ బైపోల్కు 300కు పైగా నామినేషన్లు, చివరి రోజే 189 నామినేషన్లు దాఖలు అంటూ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి చూద్దాం. రౌడీ షీటర్ రియాజ్ ఎన్కౌంటర్ అంటూ వార్త ఉంది. దీనికి సంబంధించి ఏఆర్ కానిస్టేబుల్ గన్ లాక్కొని ఫైరింగ్కు యత్నం, నిజామాబాద్ జీజీహెచ్లో ఘటన, ఆత్మరక్షణలో భాగంగా కాల్పులు జరిపామన్న పోలీసులు అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ లోపల ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా వార్తలు ఉన్నాయి ఏంటో చూద్దాం. ఆపరేషన్ సింధూర్కు శ్రీరాముడే స్ఫూర్తి అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. లోక్పాల్కు 7 BMW కార్లు అన్నట్టుగా ఉంది. అసలు ఏంటి అంటే అవినీతి నిరోధక అంబుడ్స్మన్ అయిన లోక్పాల్ తన సభ్యుల కోసం 7 MW కార్ల కొనుగోలుకు BMW 7 నంబర్ ఇచ్చారు. 7 BMW కార్ల కొనుగోలుకు టెండర్లు ఆహ్వానించింది. ఒక్కో కారు ధర 70 లక్షల వరకు ఉంటుంది. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అన్నట్టుగా వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. నెక్స్ట్ మల్లోజుల ఆసన్నకు వై కేటగిరీ భద్రత అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. మావోయిస్టు పార్టీ హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లోనే ఉన్నాయి. కాలుష్యంతో ఢిల్లీలో కాలుష్యం అయితే పెరిగినట్టుగా తెలుస్తుంది. దీపావళి తర్వాత పెరిగిన గాలి కాలుష్యం ఎక్కడా ఢిల్లీలో. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. రేపు రాష్ట్ర కేబినెట్ భేటీ అంటే ఇంకో వార్త ఉంది. స్థానిక ఎన్నికలు రిజర్వేషన్లపై కీలక చర్చ అన్నట్టుగా ఒక వార్త అయితే ఇక్కడ ఉంది. అయితే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, ముఖ్యంగా రిజర్వేషన్ల అంశంపై నెలకొన్న సందిగ్ధతను తొలగించేందుకు గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానున్నది. అయితే రేపు తెలంగాణకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అయితే రేపు నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లోనే ఉన్నాయి. అయితే నెక్స్ట్ లాస్ట్గా చూద్దాము. జపాన్ తొలి మహిళా ప్రధానిగా టకాయిచి అంటూ ఇంకో వార్త ఉంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా జపాన్కు మొట్టమొదటిసారిగా ఓ మహిళా ప్రధానిగా ఎన్నికయ్యారు. సనే టకాయిచిని ప్రధానిగా జపాన్ పార్లమెంట్ ఎన్నుకుంది అనే వార్త అయితే ఉంది. అయితే మొదటిసారిగా ఒక మహిళ ప్రధానమంత్రిగా జపాన్కు ఎన్నికయ్యారన్నట్టుగా తెలుస్తుంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమున్నాయి ఏంటి అనేది చూసాం. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.